అండ్ కమింగ్ టు ఫోమ్స్ అండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్ ఉన్న ఫోమ్స్ లాటెక్స్. ఈ లాటెక్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇది ఇప్పుడు లాటెక్స్లో రెండు ఉంటాయండి. ఒకటి మేడ్ ఇన్ థాయిలాండ్, చూసారా, ఎంబోజింగ్ ఉంటుంది, మేడ్ ఇన్ థాయిలాండ్. ఇంకొకటి ఇది ఇండియన్ లాటెక్స్. ఇంకొకటి ఆర్గానిక్ లాటెక్స్, అంటే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆర్గానిక్ లాటెక్స్. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, లాటెక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు పడుకున్నప్పుడు బాడీ షేప్ మాత్రం తీసుకుంటుంది, బాడీ కిందకి వెళ్ళదు. ఇప్పుడు మిగతా ఫోమ్స్ ఉన్నాయనుకోండి, మెమరీ ఫోమ్, సూపర్ సాఫ్ట్, అన్ని ఫోమ్స్ అన్ని కిందకి వెళ్తాయి. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే, బాడీ జస్ట్ షేప్ తీసుకొని ఒక ½ ఇంచ్ వరకే వెళ్తుంది. బియాండ్ ½ ఇంచ్ ఇది బాడీ కిందకి వెళ్ళదు. దాంతో ఏమవుతుందంటే, ఓవర్ వెయిట్ పర్సన్స్, బ్యాక్ పెయిన్ ఉన్న పర్సన్స్, తర్వాత పేషెంట్స్, స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్, వీళ్ళందరికీ కూడా ఏజ్డ్ పేషెంట్స్, వీళ్ళందరికీ ఏజ్డ్ కస్టమర్స్, వీళ్ళందరికీ ఏంటంటే మనకి బాడీ జస్ట్ పైన అట్లా షేప్ తీసుకొని ఉంటుంది. ఇది ఎందుకంటే పడుకున్నప్పుడు కిందకి వెళ్ళకూడదు బాడీ, లెగిసేటప్పుడు కొద్దిగా కంఫర్టబుల్గా లెగాలి. అప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన హోటల్స్లో, స్టార్ హోటల్స్ ఉంటాయి, మ్యాట్రెస్ ఎట్లా ఉంటుందంటే 12 ఇంచెస్ హైట్ ఉంటుంది, ఫుల్ స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్లో ఏమవుతుంది, పడుకున్నప్పుడు కిందకి వెళ్ళిపోతాం. ఎస్, డెఫినెట్గా కంఫర్టు, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది, ఆ బౌన్సింగ్. బట్ లెగిసేటప్పుడు కిందకి వెళ్ళిపోయిన బాడీ లెగాలంటే డిఫరెంట్ షేప్ తీసుకొని, అలైన్మెంట్ తీసుకొని లెగిస్తాం. ఆ లెగిసేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయండి. ఆ టైంలోనే మనకి బ్యాక్ పెయిన్ అనేది బాగా క్యాచ్ చేస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం మ్యాట్రస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే మా ఫ్యాక్టరీలో ఒక జోన్, ఎక్స్పీరియన్స్ జోన్ అని ఒక ప్లాంక్, వుడెన్ ప్లాంక్ వేసి, దానిపైన కస్టమర్ రాగానే వాళ్ళకి ఏం కావాలి, అంటే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, డిజార్డర్స్ ఉన్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఒకసారి మాకు చెప్తే మేము వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. దాని ప్రకారం వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్ అనేది ఎక్స్పీరియన్స్ జోన్ మీద లేయర్స్ వేస్తాం. వాళ్ళకి ఏ కావాలి లేయర్స్ వేసి, ఒక ఫ్యాబ్రిక్, మామూలుగా శాంపిల్ ఫ్యాబ్రిక్ వేసి వాళ్ళని రిలాక్స్ అవ్వమని చెప్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి అర్థమవుతుంది ఆ రిలాక్సేషన్లో ఏ కంఫర్ట్ కావాలి, సాఫ్ట్ కావాలా, మీడియం సాఫ్ట్ కావాలా, లాటెక్స్ కావాలా, మెమరీ ఫోమ్ కావాలా, లేకపోతే పియూ ఫోమ్ కావాలా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫోమ్స్, ఈ ఫోమ్స్ అన్నీ కూడా మనం ఎస్పెషల్లీ సెంచరీ ఫోమ్స్ అన్నీ వాడతామండి. ప్లస్ అదర్ బ్రాండెడ్ ఫోమ్స్ కూడా వాడతాం, బికాస్ ఆఫ్ ద డ్యూరబిలిటీ. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే మనకు వారంటీ తోటి మనం కస్టమర్కి వారంటీ ఇస్తాం, కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ఎక్స్పీరియన్స్ జోన్లో మొత్తం ఫోమ్స్ అన్నీ వేసి, కస్టమర్కి ఎట్లా కావాలో దాని ప్రకారం వాళ్ళకి కాంబినేషన్ ఫిక్స్ చేస్తాం.